ఎవరండి కిరా కార్పిన? ఇప్పుడు చూసారా మీరు ఇన్ని బూతులు మాట్లాడతాడు? సీమరాజు ఎన్ని బూతులు మాట చూశారుగా. వాళ్ళనేమో మీరు పెట్టుబడి పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. నేను కంప్లైంట్ ఇచ్చా కిరా కార్పి మీదను సీమరాజు మీద, మీకు గుర్తుందో లేదో. పోలీస్ స్టేషన్లో మీరు చేయమన్నారు, రిజిస్టర్ చేయమన్నారు. తర్వాత కోర్టుకు వెళ్ళా, కోర్టు వారి ముట్టికాయలు వేసిన తర్వాత రిజిస్టర్ చేశారు. యాక్షన్ తీసుకోరు. అదే కేవీ రెడ్డో ప్రశ్నారావణ అయితే 500 మంది పోలీసులు వెళ్ళిపోతారు మీ దుంపదగా. అంటే మమ్మల్ని తిట్టేటటువంటి యూట్యూబులు, మమ్మల్ని దూషించేటటువంటి యూట్యూబర్లని మీరు పెంచి పోషించి మిమ్మల్ని విమర్శిస్తే మాత్రం వాళ్ళకి ఇదిగో యుఏపిఏ యాక్ట్ అంత భయంకరమైన యాక్టులు పెట్టి మీరు వేధించాలి అని, అణచాలని మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారయ్యా, మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. ప్రశ్నారావణ నిండదా కొంతమందికే తెలుసు, దేశం అంతా తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఏ టీవీ చూసినా ప్రశ్నారావణకి వ్యతిరేకమో అనుకోను. మోస్ట్ పాపులర్ క్యాండిడేట్ చేశారు మీరు. కేవీ రెడ్డి కూడా అంతే, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాడు. రెడ్ బుక్ని ఎర్రి బుక్ అన్నాడంట. ఆ బుక్ దగ్గర ఏదో పదం పెట్టారు, పూ అనే పదం పెట్టి అన్నాడని చెప్పి రాసి పారేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, తీసుకొచ్చారు, లోపల పెట్టారు. మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. ఎంత చెట్టుకు అంత గాలిలాగా, ఎంత క్రైమ్కి అంతే కేసు ఉండాలి. ఇది ఎక్కడ కేసులే బాబు, నాకు తెలియకూడదని ఇంతంత కేసులు పెడితే సమాజం మిమ్మల్ని అంగీకరిస్తుందా చెప్పమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అన్నిటికన్నా మించి ఏంటంటే పోలీస్ స్టేషన్ ఉంటే పార్టీలో వెళ్ళిపోతారండి, మాకు అప్పచెప్పమంటున్నారు. పోలీస్ స్టేషన్లో రావణుంటే మాకు అప్పచెప్పన్నాడు, సంగతి తెలుస్తా ఉంటున్నారు. ఇంకా ఏం పోలీసులు అప్పచెప్పలా, పోలీసులు కూడా నెట్టేశారు, అది వేరే అంశం. ఈ 4 పోలీస్ స్టేషన్ల మీద పోలీసుల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రోద్బలంతో దాడులు చేస్తారు, లాక్కొచ్చి కొడతామంటారు, పోలీసులు చూస్తూ ఊరుకుంటారు, కేసులు పెట్టరు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో జరుగుతూ ఉంది. సాయికృష్ణ లాకప్ డెత్లో కూడా దీన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల టాక్టిక్స్లు ఉపయోగిస్తుంది ఈ ప్రభుత్వం. నేను ఒకటే చెప్తున్నాను, పోలీసు వారు ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. ఇది చట్టం ముందు ప్రశ్నార్థకమవుతుంది రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రావణకు కానీ లేదా కేవీఆర్ కానీ మరొక సోషల్ యాక్టివిస్ట్కి కానీ ఎవరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా వారికి